ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం పూర్తయింది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఎప్పుడూ ఈ రాష్ట్రంలో రానటువంటి దిగుబడి ఈ సంవత్సర కాలంలో వరి కానీ, పొగాకు కానీ, కోకో కానీ, ఈరోజు మామిడి కానీ విపరీతంగా దిగుబడి వచ్చింది. దిగుబడి వచ్చిందని ఆనందం ఒక పక్క అయితే, వచ్చినటువంటి దిగుబడికి రైతుకి సరైనటువంటి మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ సంవత్సరంలో 3-4 పంటలకి మద్దతు ధర విషయంలో రైతులు ఇబ్బంది పడితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం రైతుకి మేలు చేయాలని చెప్పి ఏవైతే మద్దతు ధర తక్కువ ఉన్నటువంటి పంటలకి ప్రభుత్వమే ఇంటర్ఫీర్ అయి ఆర్థికంగా సహాయం చేసినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో మనం చూసాం. గుంటూరులో మిర్చికి ధర తగ్గితే వెంటనే ప్రభుత్వం స్పందించింది. నిన్న లేదు మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకుకి ధర తగ్గితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 12,000 రూపాయలు రేటు ఫిక్స్ చేసి మార్కెట్ ద్వారా, మార్కెట్ యార్డుల ద్వారా ప్రభుత్వమే కొని చరిత్ర సృష్టించింది. ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి విపరీతంగా వచ్చింది. అందులో 5.5 లక్షల మెట్రిక్ టన్నులు తోతాపూర్ మామిడి. ఇది ఓన్లీ పల్ప్ గురించి ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. కంపెనీలు అయితే ఉన్నాయి. గత సంవత్సరం ఏదైతే పల్ప్ తయారు చేశారో అది వివిధ కారణాలతో ఎక్స్పోర్ట్ కాకపోవడం వల్ల, వీళ్ళ దగ్గర నిల్వ ఉండడం వల్ల ఈ సంవత్సరం కంపెనీలు కొనక ధర బాగా పతనమైంది. 4 రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదు, 5 రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదు. ఈ జిల్లా ఎమ్మెల్యేలు, అందులో చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు, పార్లమెంట్ సభ్యుడు ప్రసాదరావు గారు 4 మాసాల నుంచే ఈ వచ్చినటువంటి మామిడి వస్తుంది, దీనికి చాలా సమస్యలు వస్తాయి, ముందే మనం మేల్కుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారి మీద, మా మీద ఒత్తిడి చేస్తే మేము ఈ మధ్యకాలంలో ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎప్పుడు రైతు కష్టాల్లో ఉన్నా ఆదుకున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు. మీరందరూ ఒకసారి ఆ రోజుకి మీరు విలేకరులుగా ఉన్నారో లేదో తెలియదు కానీ 2019 సంవత్సరంలో ఆ రోజు చిత్తూరు ఇన్ఛార్జ్ మంత్రిగా నేనున్నాను. మామిడికి ధర బాగా తగ్గిపోయింది. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి 2.5 రూపాయలు ఫస్ట్ టైం మామిడికి, మామిడి రైతులకు డైరెక్ట్గా కేజీకి సబ్సిడీ ఇచ్చారు. కంపెనీలకి 5 రూపాయల కంటే తక్కువ ఇవ్వకుండా ఆ రోజు పరిశీలన చేసి కంపెనీ 5 రూపాయలు, ప్రభుత్వం 2.5 రూపాయలు, 7.5 రూపాయలు తక్కువ లేకుండా ఆ రోజు మామిడి రైతులకు ఇచ్చి ఆదుకున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ఈరోజు కూడా రైతులకు ఇబ్బంది కలగకూడదని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. 12 రూపాయలకి 1 పైసా కూడా తక్కువ లేకుండా కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. మాకు తెలిసింది కొన్ని కంపెనీలు 6, కొన్ని కంపెనీలు 7, కొన్ని కంపెనీలు 8 అని. మళ్ళీ ఇప్పుడు పెద్ద కంపెనీలకు వచ్చాం. మీరు ముందు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు 8 రూపాయలకి కొనాలి, కొని తీరాలి. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా అదే రేట్ ఇచ్చి కొనే పరిస్థితి వస్తుందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇప్పుడు కూడా మా ఆఫీసుల్లో రైతుకి స్వేచ్ఛ ఉంది, ఎక్కడికైనా అమ్ముకోవచ్చు. మండీ దగ్గర అమ్మొచ్చు, ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో అక్కడ అమ్మొచ్చు, కంపెనీకి వచ్చి అమ్మొచ్చు. కానీ అమ్మినటువంటి రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన 8 రూపాయలు మీకు వస్తుంది, ప్రభుత్వం ఇచ్చిన 4 రూపాయలు. ప్రభుత్వం డైరెక్ట్గా రైతు అకౌంట్లోకి డబ్బులు వేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే 22 మెట్రిక్ టన్నులు కొనడం ప్రారంభమైంది. దీనికి ఒక టీం కూడా వేసాం, ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టుకున్నాం. ఎవ్రీడే ఏ కంపెనీ ఎంత రేట్ ఇస్తుంది, మనం అనుకున్నట్టుగా
ఇస్తున్నారా లేదా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నిమిషం పర్యవేక్షించి ప్రతి ఒక్క రైతుకి మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. రైతులకి సందర్భంగా ఒక విన్నపం, ఇదేదో ప్రభుత్వం కొద్దిగా కొని మిగతాదికి డబ్బులు ఎవరైనా ఆందోళన చెందుతున్నారు. అందుకే పండన కాయలు కూడా తీసేస్తున్నారు, ఇన్మెచ్యూర్ కాయలు కూడా తీసేస్తున్నారు. అందుకే మీరు ఎవరు ఆందోళన చెందొద్దు, క్వాలిటీ మీరు మెయింటైన్ చేయండి. చివరి కాయ వరకు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఇచ్చిన మాట ప్రకారం కేజీకి 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతుకు మేలు చేయడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలో రైతులతో ఇంటరాక్ట్ అయ్యాం. ఎక్కడ ఇంటరాక్ట్ అయ్యాం, చాలా ఆనందంగా ఉన్నారు. అనుకున్న ధర లేకపోయినా ప్రభుత్వం ఇంత ఉదారంగా మేమేదో ₹1 ₹2 ఇస్తారేమని ఆశించాం. మేము అడగకుండే ₹4 ఇచ్చారని అందరు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. చివరి కాయ వరకు పర్యవేక్షించి ప్రతి ఒక్క రైతుకి మేలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది కూడా చెక్ పోస్టులు కూడా గట్టిగా పెట్టాం. ఎందుకంటే పక్కన బెంగళూరు అంటే మనకి కృష్ణగిరిలో విపరీతం వస్తుంది, తమిళనాడు నుంచి వస్తుంది. మేము చెక్ పోస్టులు గట్టిగా పెట్టాం. ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాశారు, మీరు ఇలా చెక్ పోస్టులు పెడితే ఎలాగని. ఎందుకంటే పెట్టక తప్పదు, రైతుకి మనం డైరెక్ట్గా డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మన రాష్ట్రంలో ఉన్న రైతులకు ఇవ్వాలి. కాబట్టి మళ్ళీ వాళ్ళు వస్తే ప్రభుత్వం ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉంది. ఏదో డబ్బులు ఉండి ఇవ్వడం కాదు, ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా ఫస్ట్ ప్రయారిటీ రైతులు. కాబట్టి అవసరమైతే బారోయింగ్ చేసైనా వాళ్ళ ఇబ్బందులు తీరుద్దామనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ డబ్బులు ఇస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా కట్టడి చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆ ప్రభుత్వాలకు కూడా కోరుతున్నాం, మేము ఎలాగైతే కొంత ఇస్తున్నాం మీరు కూడా ఇస్తే మొత్తం ఎంటైర్ మార్కెట్ స్టేబుల్ అవుతుంది, ఎక్కడికక్కడ ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ ప్రభుత్వాలకు కూడా కోరుతున్నాను, మా రాష్ట్రం ఇచ్చినట్టుగా మీరు ఇస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అది కూడా ఆలోచన చేయమని ఆ ప్రభుత్వాలకు సమస్య మనం పండించినటువంటి మామిడి పంటకి ధర కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు మండలానికి గుడిపాల మండలానికి వచ్చాం. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, తెలుగుదేశం జనసేన నాయకులు, రైతులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఎప్పుడు రైతులు కష్టాల్లో ఉన్నా ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు. 2018లో కూడా నేను ఆ రోజు చిత్తూరు జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. మామిడి ధర చాలా తగ్గిపోయింది, ₹2, ₹2.5 పడిపోయింది. ఆ రోజు రైతులందరూ దిక్కు తోచినటువంటి పరిస్థితిలో ఉంటే వెంటనే ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి ₹2.5 సబ్సిడీ ఇచ్చి కంపెనీ వాళ్ళు ₹4 తప్పనిసరిగా ఆదేశాలు ఇచ్చి ₹5 ఆదేశాలు ఇచ్చి కొనమన్న విషయం మీ అందరికి కూడా తెలుసు. మళ్ళీ ఈ రోజు కూడా ధర బాగా తగ్గిపోయింది, రైతులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఈ సమస్య వస్తుందని ముందే గ్రహించి, సమస్య వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించడం కాదు, విపరీతంగా ఇక్కడ పంట వచ్చింది, దీనికి ధర తగ్గే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గత సంవత్సరం ఫ్యాక్టరీ వాళ్ళు కొనుక్కున్న సరుకు స్టాక్ ఉండడం వల్ల ఈ సంవత్సరం ఈ సమస్యలన్నీ వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే ఇంటర్ఫీర్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక రేట్ ఫిక్స్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో రైతుకి ₹12 కంటే తక్కువ ధర ఇవ్వకూడదు. అలా అని చెప్పి కంపెనీలు కొన్ని పరిస్థితి తెలిసి వాళ్ళ మీదే మనం భారవంతం వేయకూడదనే ఉద్దేశంతో కంపెనీలు ₹8 పెట్టుకోవాలి, ప్రభుత్వం ₹4 ఇస్తుందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇప్పుడే నేను పెద్ద కంపెనీకి వెళ్ళాను, ఇక్కడికి వచ్చాను.
తప్పనిసరిగా 8 రూపాయలు ఇమ్మని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇప్పుడే మా డిపార్ట్మెంట్, ఎందుకంటే మేము ఇచ్చిన 4 రూపాయలు నేరుగా రైతు అకౌంట్లో వేస్తాం కాబట్టి రైతులందరికీ కోరుతున్నాను, మీరు మండి దగ్గరికి వెళ్ళి అమ్ముకోవచ్చు, ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉంటే అమ్ముకోవచ్చు, ట్రేడర్స్ ఉంటే అమ్ముకోవచ్చు. ప్రతి దగ్గర మా ఆఫీసర్లు ఉంటారు. మీరు రిజిస్ట్రేషన్ చేసి మీ అకౌంట్ నెంబరు, మీ ఫోన్ నెంబరు, ఎన్ని కేజీలు ఇచ్చారని మీరు చెప్తే మా డిపార్ట్మెంట్ అంతా రాసుకొని ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో డబ్బులు తీసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. క్వాలిటీ మీరు మెయింటైన్ చేయాలి, చాలా ముఖ్యమైనది. ఎందుకు మీరు క్వాలిటీ మెయింటైన్ చేయడం లేదంటే ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తామన్నది, ఎవరు మొదట మీద వాళ్ళకి ఇస్తారు కదా, చివరి మేము ఉండిపోతే మాకు రాదు కదని కొంతమంది ఆందోళన చెందుతున్నారు. మీకు స్పష్టంగా మాటిస్తున్నాను, చివరి మామిడికాయ కొన్నంత వరకు ప్రతి రైతుకి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క మామిడి కొనడానికి ఇప్పుడు లేని విధంగా 168 కోట్ల రూపాయలు ప్రభుత్వం డైరెక్ట్ గా మామిడి రైతులకు ఇచ్చిన సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవు. ఫస్ట్ టైం ఇస్తున్నాం కాబట్టి మీరు క్వాలిటీ మెయింటైన్ చేయండి. తప్పనిసరిగా కంపెనీ వాళ్ళు కూడా ఆ రేటుకు కొంటారు. అనునిత్యం జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. అందులో చాకులు లాంటి మీ ఎమ్మెల్యే, ఎంపీ గారు కూడా ఉన్నారు. తప్పనిసరిగా అందరం కలిసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం మామిడి రైతుకి మేలు చేస్తామని చెప్పి ఇప్పుడు మనందరికీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య, అందరికీ నమస్కారం, మనం పండించినటువంటి మామిడి పంటకి ధర కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి ధర ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మండలానికి, గుడిపాల మండలానికి వచ్చాం. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, తెలుగుదేశం, జనసేన నాయకులు, రైతులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఎప్పుడు రైతులు కష్టాల్లో ఉన్నా ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు. 2018లో కూడా నేను ఆ రోజు చిత్తూరు జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. మామిడి ధర చాలా తగ్గిపోయింది, 2 రూపాయలు 2.5 పడిపోయింది. ఆ రోజు రైతులందరూ దిక్కు తోచినటువంటి పరిస్థితిలో ఉంటే వెంటనే ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి 2.5 రూపాయలు సబ్సిడీ ఇచ్చి కంపెనీ వాళ్ళు 4 రూపాయలు తప్పనిసరిగా ఆదేశాలు ఇచ్చి 5 రూపీస్ ఆదేశాలు ఇచ్చి కొనమన్న విషయం మీ అందరికి కూడా తెలుసు. మళ్ళీ ఈ రోజు కూడా ధర బాగా తగ్గిపోయింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఈ సమస్య వస్తుందని ముందే గ్రహించి, సమస్య వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించడం కాదు, విపరీతంగా ఇక్కడ పంట వచ్చింది, దీనికి ధర తగ్గే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గత సంవత్సరం ఫ్యాక్టరీ వాళ్ళు కొనుక్కున్న సరుకు స్టాక్ ఉండడం వల్ల ఈ సంవత్సరం ఈ సమస్యలన్నీ వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే ఇంటర్ఫీర్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక రేటు ఫిక్స్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో రైతుకి 12 రూపాయల కంటే తక్కువ ధర ఇవ్వకూడదు. అలా అని చెప్పి కంపెనీలు కొన్ని పరిస్థితి తెలిసి వాళ్ళ మీదే మనం భారవంతం వేయకూడదనే ఉద్దేశంతో కంపెనీలు 8 రూపాయలు పెట్టుకోవాలి, ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తుందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇప్పుడే నేను పెద్ద కంపెనీకి వెళ్ళాను, ఇక్కడికి వచ్చాను. తప్పనిసరిగా 8 రూపాయలు ఇమ్మని స్పష్టమైన